హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెక్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈవీఎస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈవీఎస్ నుంచి ఎన్సీఆర్టీ అంటే సిలబస్లో ఉన్న టాపిక్స్తో పాటు అడిషనల్ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అని తెలుసుకున్నాం. మీరు 2019 క్వశ్చన్ పేపర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఈవీఎస్లో సిలబస్లో ఉన్న టాపిక్స్ కన్నా అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు మనం ఈ సిలబస్తో పాటు అడిషనల్ టాపిక్స్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అడిషనల్ టాపిక్స్లో ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ వన్ న్యూట్రిషన్, సెకండ్ వన్ న్యూట్రియన్స్, థర్డ్ వన్ పొల్యూషన్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ డిజీజెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే ఈ న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటి? ఏ ప్రాసెస్ ద్వారా అయితే మనం ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకుంటామో, లోపలికి తీసుకుంటామో దాన్ని న్యూట్రిషన్ అని అంటాం. ప్రాసెస్ ఆఫ్ intake of food. ఏ ప్రాసెస్ ద్వారా అయితే మనం ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకుంటామో ఆ ప్రాసెస్ని న్యూట్రిషన్ అని అంటాం. ఇప్పుడు ఈ న్యూట్రిషన్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటివి అంటే, ఫస్ట్ వన్ ఆటోట్రాఫిక్, సెకండ్ వన్ వచ్చేసి హెట్రోట్రాఫిక్. ఇప్పుడు ఈ ఆటోట్రాఫిక్ అంటే ఏంటి, హెట్రోట్రాఫిక్ అంటే ఏంటి? ఆటోట్రాఫిక్ అని దేనంటాము అంటే, ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ వాటంతలా అవి స్వతహాగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయో వాటిని ఆటోట్రాఫిక్ అని అంటాం. విచ్ క్యాన్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్. ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ వాటంతలా అవి స్వతహాగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయో అవే ఆటోట్రాఫ్స్. నెక్స్ట్ హెట్రోట్రాఫిక్ అంటే ఏంటి అంటే, ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ వాటంతలా అవి అంటే స్వతహాగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవో, వేరే వాటి మీద డిపెండ్ అవుతాయో అవి హెట్రోట్రాఫిక్. విచ్ కాన్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్. ఇప్పుడు మనం ఈ ఆటోట్రాఫిక్ గురించి, హెట్రోట్రాఫిక్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఆటోట్రాఫిక్ గురించి తెలుసుకుందాం. ఆటోట్రాఫిక్ అంటే ఏంటి? ఏవైతే ఆర్గానిజమ్స్ వాటంతలా అవి స్వతహాగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయో వాటిని ఆటోట్రాఫ్స్ అని అంటాం. ఇప్పుడు ఈ ఆటోట్రాఫిక్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫోటోసింథసిస్, సెకండ్ వన్ వచ్చేసి కీమోసింథసిస్. ఇప్పుడు ఈ ఫోటోసింథసిస్ అంటే ఏంటి, కీమోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోసింథసిస్ మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నాం. ఏంటిది? కొన్ని ఆర్గానిజమ్స్ గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, భూమిలో ఉన్న వాటర్ని, అలాగే సన్లైట్ని అండ్ వాటిలో ఉన్న పిగ్మెంట్ క్లోరోఫిల్ని యూజ్ చేసి వాటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అదేంటిది? గ్లూకోజ్, దట్ ఈస్ C6H12O6. ఇక్కడితో ప్రాసెస్ ఆగిపోతుందా? వాటి ఫుడ్ వచ్చిందని ఈ ప్రాసెస్ ఆగిపోదు. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడంతో పాటు గాల్లోకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఈ అప్పారోక్ మీనింగ్ ఏంటి? ఎయిర్లోకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అని అర్థం. సో ఇప్పుడు ఫోటోసింథసిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి? 6CO2 + 12H2O ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. అది వాటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఏంటది? గ్లూకోజ్.
దట్ ఈస్ C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O. ఇప్పుడు ఈ ఫోటోసింథసిస్ ఏ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది? ఒకటి ప్లాంట్స్లో, సెకండ్ వన్ ఆల్గే. ఆల్గే అంటే ఇప్పుడు నార్మల్గా వాటర్ పైన గ్రీన్గా ఫామ్ అవుతుంటుంది కదా, దాన్ని ఆల్గే అంటాం. దీన్ని మనం తెలుగులో పాకురు అని అంటూ ఉంటాము. ఆల్గే అండ్ సయానో బ్యాక్టీరియా. దీన్నే మనం బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటూ ఉంటాం. సో ఇది ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ ఏ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది? ప్లాంట్స్, ఆల్గే, సయానోబాక్టీరియా. దీన్నే బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటూ ఉంటాం. ఇప్పుడు ఈ ఫోటోసింథసిస్ నుంచి సీటెట్లో 2 times క్వశ్చన్స్ అడిగారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫోటోసింథసిస్ నుంచి సీటెట్లో 2 times అడిగిన క్వశ్చన్స్ ఏంటివి అంటే, ఫస్ట్ వన్, బై విచ్ ప్రాసెస్ ప్లాంట్స్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్. ఏ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ వాటంతలు అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి అని అడిగాడు. ఆప్షన్ ఏ రెస్పిరేషన్, ఆప్షన్ బి ఫోటోసింథసిస్, ఆప్షన్ బి బోత్, ఆప్షన్ డి నన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫోటోసింథసిస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, బై విచ్ ప్రాసెస్ ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ ఇంటూ అట్మాస్ఫియర్. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ప్రాసెస్ ద్వారా ఈ ఆక్సిజన్ అనేది గాల్లోకి, అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ రెస్పిరేషన్, ఆప్షన్ బి ఫోటోసింథసిస్, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి నన్. సింపుల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫోటోసింథసిస్. ఆటోట్రాఫిక్లో ఉన్న ఫోటోసింథసిస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కీమోసింథసిస్ గురించి తెలుసుకుందాం. కీమోసింథసిస్. ఇప్పుడు ఫోటోసింథసిస్లో ఏంటి? సన్లైట్ని యూజ్ చేసి ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి. సన్లైట్ లేకుండా ఫుడ్ ప్రిపేర్ అవ్వదు. ఎక్కడ? ఫోటోసింథసిస్లో. ఈ కీమోసింథసిస్లో ఏంటి అంటే, సన్లైట్తో అవసరం లేకుండానే, అంటే సన్లైట్ లేకుండానే ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలుగుతాయి. అంటే నో నీడ్ ఆఫ్ సన్లైట్. ఇప్పుడు ఈ కీమోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? ఏ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది అంటే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా పేరు వచ్చేసి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే, అట్మాస్ఫియర్లో ఏదైతే నైట్రోజన్ ఉంటుందో ఈ నైట్రోజన్ని ఏ లివింగ్ ఆర్గానిజం కూడా డైరెక్ట్ ఫామ్లో తీసుకోలేదు, యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే, అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని నైట్రేట్ ఫామ్లోకి తీసుకొచ్చి భూమిలో ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు ప్లాంట్స్ కానీ వేరే ఆర్గానిజమ్స్ కానీ నైట్రోజన్ని యూజ్ చేసి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఇది ఏదైతే ప్రాసెస్ ఉందో, అంటే ఈ నైట్రేట్ని తీసుకొచ్చి భూమిలో ఫిక్స్ చేసే ప్రాసెస్ ఉందో, దాన్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటాం. కీమోసింథసిస్. ఈ ప్రాసెస్లో ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి సన్లైట్ అవసరం లేదు. ఈ కీమోసింథసిస్ ఏ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది? బ్యాక్టీరియాలో జరుగుతుంది. ఆ బ్యాక్టీరియా పేరేంటి? నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? అట్మాస్ఫియర్లో ఏదైతే నైట్రోజన్ ఉంటుందో దాన్ని నైట్రేట్ ఫామ్లోకి తీసుకొచ్చి సాయిల్లో, అంటే భూమిలో ఫిక్స్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం? నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటాం. ఇప్పుడు ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాలో 2 types ఉంటాయి. ఫస్ట్ వన్ ఫ్రీ లివింగ్, సెకండ్ వన్ వచ్చేసి సింబయోటిక్. ఈ ఫ్రీ లివింగ్ ఏంటి అంటే ఆటోట్రాఫ్స్, అంటే ఎవరి మీద ఆధారపడకుండా వాటంతలు అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి, అంటే ఇండిపెండెంట్. వేరే సింబయోటిక్ వచ్చేసి, ఇప్పుడు మనం ఎలా అయితే మన పేరెంట్స్ మీద ఆధారపడతామో, డిపెండ్ అవుతామో, ఈ సింబయోటిక్ కూడా వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇది హెట్రోట్రాఫ్స్ కిందకి వస్తుంది.
అంటే డిపెండెంట్. ఈ సింబయోటిక్ గురించి హెటెరోట్రాఫ్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు తెలుసుకుందాం. ఫ్రీ లివింగ్ దగ్గరకు వస్తే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒకటి క్లోస్ట్రీడియం, సెకండ్ వన్ నోస్టాక్, థర్డ్ వన్ వచ్చేసి అనాబెనా, ఫోర్త్ వన్ వచ్చేసి అజోథోబ్యాక్టర్. ఇవి ఫ్రీ లివింగ్ యొక్క ఎగ్జాంపుల్స్. ఏంటివి? ఒకటి క్లోస్ట్రీడియం, సెకండ్ వన్ నోస్టాక్, థర్డ్ వన్ అనాబెనా, ఫోర్త్ వన్ అజోథోబ్యాక్టర్. ఇది కీమోసింథసిస్. కీమోసింథసిస్ ఎందులో జరుగుతుంది? బ్యాక్టీరియాలో జరుగుతుంది. ఆ బ్యాక్టీరియా పేరు నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఫ్రీ లివింగ్, ఇంకొకటి సింబయోటిక్. ఫ్రీ లివింగ్ వచ్చేసి ఆటోట్రాఫ్స్, అంటే ఇండిపెండెంట్, వేరే వాటి మీద ఆధారపడకుండా వాటంతలు అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సెకండ్ వన్ సింబయోటిక్. ఈ సింబయోటిక్ ఏంటి? ఒక దాని మీద వేరే దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. ఈ సింబయోటిక్ ఏంటిది? హెటెరోట్రాఫిక్. దీని గురించి మనం హెటెరోట్రాఫిక్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు తెలుసుకుందాం. ఫ్రీ లివింగ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? క్లోస్ట్రీడియం, నోస్టాక్, అనాబెనా, అజోథోబ్యాక్టర్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము అన్నది ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకుంటే, ఈరోజు మనం న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నాం. న్యూట్రిషన్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. ఈ న్యూట్రిషన్లో 2 టైప్స్ ఉంటాయి, ఆటోట్రాఫిక్ అండ్ హెటెరోట్రాఫిక్. ఆటోట్రాఫిక్ అంటే విచ్ కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. ఏవైతే ఆర్గానిజమ్స్ వాటంతలు అవి స్వతహాగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయో అవి ఆటోట్రాఫ్స్. హెటెరోట్రాఫిక్ అంటే విచ్ కెన్ నాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్, వేరే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆటోట్రాఫిక్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఫోటోసింథసిస్, 2 కీమోసింథసిస్. ఫోటోసింథసిస్ ఎందులో జరుగుతుంది? ప్లాంట్స్లో, ఆల్గేలో, సయానోబ్యాక్టీరియా. నెక్స్ట్ కీమోసింథసిస్లో బ్యాక్టీరియాలో జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా పేరేంటి? నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ఫ్రీ లివింగ్, సెకండ్ వన్ సింబయోటిక్. ఇవి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈ సింబయోటిక్ గురించి, హెటెరోట్రాఫిక్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.